మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికొండ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికొండ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorjobs.com. టాలీలో మనం ట్రయల్ బ్యాలెన్స్ సమ్ చూసుకుని ఉంటాము. సో ఈ వీడియోలో మనం 4th సమ్ దానిలో చూస్తాం. సో ఒక్కొక్క సమ్లోనూ మనకు ఒక్కొక్క న్యూ ఎంట్రీ మనకు వస్తుంది కదా. సో దాని నుంచే మనం వచ్చి ఏ పర్టికులర్ లెడ్జర్కి మనం ఏ అండర్ ఇవ్వాలా, దట్ ఈస్ ఏ గ్రూప్ ఇవ్వాలా అనేది మనం క్లియర్గా తెలుసుకుంటాం. సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ 4th సమ్ ఈ వీడియోలో చూస్తాం. సో దీనిలో చూస్తుంటే నాకు ఎంట్రీస్ ఉంది. ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో నేను ఏం చేస్తుంటేనైతే ట్యూటర్ జస్ట్ 4 అనే ఒక కంపెనీ నేను ఇక్కడ క్రియేట్ చేస్తుంటాను. సో యాజ్ యూజువల్ మనం అకౌంట్స్ ఇన్ఫోలో వెళ్ళి 1 by 1గా మనం ఎంట్రీస్ క్రియేట్ చేసుకుంటాం. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్, సింగిల్ లెడ్జర్లో క్రియేట్ 1 by 1గా మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ దీనిలో చూస్తుంటే ఫస్ట్ వన్ నాకు క్యాపిటల్ అనేది క్యాపిటల్ అమౌంట్. ఇనిషియల్గా మన కంపెనీ క్రియేట్ చేసేప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే క్యాపిటల్ అమౌంట్. సో నేను ఇక్కడ క్యాపిటల్ అనేది క్రియేట్ చేసుకుంటాను. క్యాపిటల్ అనేది మనకు యాక్చువల్గా క్యాపిటల్ అకౌంట్లో వచ్చును. సో క్యాపిటల్ అకౌంట్ ఎంటర్. అండ్ దానిలో అమౌంట్ చూస్తే ఏంటి 32,000. సో 32,000 అనేది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ స్టాక్ అనేది ఇనిషియల్గా మనం ఇచ్చే స్టాక్ కరెంట్ అసర్ట్లో మనం ఇస్తాం కదా. సో నేను ఇక్కడ స్టాక్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. ఇది మనకు కరెంట్ అసర్ట్. అండ్ దీనిలో అమౌంట్ చూస్తే ఏంటంటే మనకు 20,000. సో అది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను 20,000 అనేసి. స్టాక్ అనేది మనం వచ్చి డెబిట్ ఎప్పుడంటేనో మనకు క్లియర్ అయ్యేసిన స్టాక్. సో 20,000 అనేది డెబిట్లో నేను ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ డెప్టాస్ అనే వాళ్ళు మనకు సన్రీ డెప్టాస్ 8,000 రూపీస్. నేను ఇక్కడ డెప్టాస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. డెప్టాస్ అండ్ ఇక్కడ సన్రీ డెప్టాస్ అండ్ ఇక్కడ మనం నో అనేది ఇచ్చుకుంటాం. 8,000 రూపీస్ 8,000 రూపీస్. సో నేను ఇక్కడ 8,000 ఇచ్చేస్తాను అండ్ ఎంటర్ యాక్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ క్రెడిటర్స్ అనేవాళ్ళు మనకు సన్రీ క్రెడిటర్స్. సో నేను ఇక్కడ క్రెడిటర్స్ అనేది క్రియేట్ చేసుకుంటాను. క్రెడిటర్స్ అండ్ ఇక్కడ సన్రీ క్రెడిటర్స్. అయిలో అమౌంట్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం 22,000. సో నేను ఇక్కడ 22,000 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ మెషినరీ అనేది మనకు ఇమ్మూవబుల్, కానీ అది అసర్ట్ అందించి ఇది మనకు ఫిక్స్డ్ అసర్ట్. మెషినరీ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాం. ఇది మనకు ఫిక్స్డ్ అసర్ట్ అవి నేను సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ అమౌంట్ చూస్తే ఏంటంటే మనకు మెషినరీలో 20,000 అవి నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. 20,000 20,000 ఎక్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ క్యాష్ ఇన్ హ్యాండ్. సో ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ అనే ఈ పర్టికులర్ లెజర్ మనకు ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది కదా, అది మనం సెలెక్ట్ చేసి దానిలో 12,000 అనేది మనం అక్కడ ఇచ్చుకుంటాం. అండ్ నేను ఇక్కడ పేజ్ బటన్ ప్రెస్ చేసి క్యాష్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీనిలో 12,000 డెబిట్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ మనకి ఇక్కడ బ్యాంక్ ఓడి. సో బ్యాంక్ ఓడి అనేది వచ్చి మనకు వచ్చి ఇక్కడ బ్యాంక్లో ఇచ్చే ఓవర్ డ్రాఫ్ట్. దట్ ఈస్ ఇప్పుడు సమ్ బ్యాంక్లో మనకు వచ్చి మనకు సఫిషియెంట్ బ్యాలెన్స్ లేకున్నప్పుడు బ్యాంక్ వచ్చి కొంచెం అమౌంట్ మనకు ఇస్తారు. అది మనకు వచ్చి ఓవర్ డ్రాఫ్ట్ అంటామో బ్యాంక్ ఓడి అనేది మనకు గ్రూపు బ్యాంక్ ఓడి అనేసి ఒకటి ఉంది. సో నేను ఇక్కడ బ్యాంక్ ఓడి అనేది ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. బ్యాంక్ ఓడి అని ఇక్కడ అండర్ బ్యాంక్ ఓడి అకౌంట్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. అండ్ దీనిలో అమౌంట్ చూస్తే ఏంటంటే మనకు ఇక్కడ బ్యాంక్ ఓడిలో 14,000 అవి నేను ఇక్కడ 14,000 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. బ్యాంక్ ఓడి అనేది మనకు క్రెడిట్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ సేల్స్ రిటర్న్. సో మనం సేల్స్ చేసిన ఒక గూడ్స్ మనకు రిటర్న్ వచ్చిందంటే ఇది సేల్స్ రిటర్న్. సో నేను ఇక్కడ సేల్స్ రిటర్న్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. సేల్స్ రిటర్న్ సేల్స్ అకౌంట్. అండ్ అమౌంట్ చూస్తే ఇక్కడ 8,000 రూపీస్. సో అది నేను ఇక్కడ 8,000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ ఇక్కడ చూస్తే క్రెడిట్ అనేది ఉంది కదా, సేల్స్ రిటర్న్ చేస్తే అది మనకు డెబిట్. సో అది మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఎంట్రీ ఓఎస్ సాలరీ, దట్ ఈస్ అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది ఏమైతే మనం వచ్చి శాలరీ ఇక ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మన కంపెనీ వచ్చి రన్ చేసేమంటే శాలరీ మనం ఈకున్నప్పుడు మనకు అది అవుట్ స్టాండింగ్ శాలరీలో వచ్చును. సో అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది మనకి ఇక్కడ కరెంట్ లయబిలిటీలో వచ్చును. సో నేను ఇక్కడ ఓఎస్ శాలరీ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. ఓఎస్ శాలరీ అనేది మనకు
కరెంట్ లయబిలిటీ అయితే క్రెడిట్ అన్ని నేను వచ్చి ఈ ప్రీవియస్ వీడియోలో చెప్ತೀನಿ కదా. కరెంట్ లయబిలిటీ అనేది మనం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్కి బిల్స్ పేయబుల్ అనేప్పుడు మనం ఇంకా పే చేయకుండా అమౌంట్ మనం పేయబుల్ అంటాము. సో అలాగే అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది మనం పే చేయకుండా దట్ ఈస్ ఇవ్వకుండా శాలరీ, సో అది మనకు కరెంట్ లయబిలిటీ. అండ్ దానిలో అమౌంట్ చూసారంటే అవుట్ స్టాండింగ్ శాలరీలో 1400 అవి నేను ఇక్కడ ఇచ్చుకుంటాను, అవి మనకు క్రెడిట్. ఆ తర్వాత నెక్స్ట్ ఎంట్రీ నాకు రెంట్ అనేది నాకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, రెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అండ్ దీనిలో అమౌంట్ చూస్తే రెంట్లో 4000 అయి నేను ఇక్కడ 4000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ టెలిఫోన్ ఛార్జెస్. యాజ్ యూజువల్ టెలిఫోన్ ఛార్జెస్ అనేది మనకు ఏమిదా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ దా. సో టెలిఫోన్ ఛార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఐదులో అమౌంట్ చూస్తే 1500, సో 1500 అనేది ఇక్కడ నేను ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ పర్చేస్ రిటర్న్. సో మనం పర్చేస్ చేసిన ఒక గూడ్స్ని రిటర్న్ చేస్తే అది మనకు క్రెడిట్. సో నేను ఇక్కడ పర్చేస్ రిటర్న్ అనేది క్రియేట్ చేసుకుంటాను. పర్చేస్ రిటర్న్ అనేది మనకు యాజ్ యూజువల్ పర్చేస్ అకౌంట్. అండ్ ఇందులో అమౌంట్ చూస్తే 4000 రూపీస్. సో నేను ఇక్కడ 4000 అనేది ఇచ్చుకుంటాను. అండ్ ఇది మనకు క్రెడిట్ బికాస్ పర్చేస్ రిటర్న్ చేస్తే మనకు అమౌంట్ ఇస్తారు కదా. సో పర్చేస్ రిటర్న్ అనేది క్రెడిట్, సో క్రెడిట్ అని నేను చేంజ్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ మిసలేనియస్ ఎక్స్పెన్సెస్. మిసలేనియస్ అనేది వచ్చి అన్నౌన్ అంటుమా. సో మిసలేనియస్ ఎక్స్పెన్స్ అయితే మనం ఎక్స్పెన్స్ అయ్యేసింది కానీ అది ఏమి ఎక్స్పెన్స్ ఇప్పుడు చూస్తే ప్రింటింగ్కి అండ్ ఇక్కడ చూస్తే రెంట్కి టెలిఫోన్ ఛార్జెస్ అన్నీ ఇస్తుంది. కానీ మిసలేనియస్ ఎక్స్పెన్స్ అనేది మనకు అన్నౌన్ ఎక్స్పెన్సెస్ నేమ్ ఎదికి మనం స్పెండ్ చేస్తే అని తెలియకుండా ఎక్స్పెన్స్ని మిసలేనియస్ ఎక్స్పెన్సెస్ అంటుమా. అది ఇండివిజువల్గా మిసలేనియస్ ఎక్స్పెన్సెస్ అనేసి ఒక గ్రూప్ ఉంది, అదిలో మనం ఇచ్చుకుంటాం. సో మిసలేనియస్ ఎక్స్పెన్సెస్ అనేది నేను ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. మిసలేనియస్ ఎక్స్పెన్సెస్ అనేది మనకు మిసలేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్ అని ఈ గ్రూప్లో వచ్చును. అనేలో అమౌంట్ చూస్తే మిసలేనియస్ ఎక్స్పెన్సెస్లో 12000, సో 12000 అనేది ఇక్కడ నేను ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ సేల్స్ అనేది యాజ్ యూజువల్ సేల్స్ అకౌంట్లో మనం ఇచ్చుకుంటాం. సేల్స్ అనేది నాకు సేల్స్ అకౌంట్. అనేలో అమౌంట్ చూస్తే 34000, సో అది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను 34000. అండ్ నెక్స్ట్ చూస్తే మనకు పర్చేస్ అనేది మనం పర్చేస్ చేసిన ఐటమ్, సో అదితో అమౌంట్ నేను ఇక్కడ పర్చేస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. పర్చేస్ అనేది మనకు పర్చేస్ అకౌంట్. అండ్ ఇందులో అమౌంట్ చూస్తే 14,000 అని ఇచ్చుకుంటాను. ఎక్సెప్ట్. అండ్ నెక్స్ట్ వేజెస్ అనేది చూస్తుంటామా మనం డైరెక్ట్ ఎక్స్పెన్స్లో చూస్తుంటాము. సంథింగ్స్ వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్స్లో ఉంది కదా, ఫేర్ పవర్, వేజెస్, ఫ్రైట్ ఛార్జెస్, ఇదితో మనకు వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో వచ్చును. సో ఇక్కడ వేజెస్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. వేజెస్ అది మనకు ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్స్. అండ్ ఇందులో అమౌంట్ చూస్తే మనకు వేజెస్లో 10,000, సో నేను ఇక్కడ 10,000 అనేది ఇచ్చుకుంటాను. 10,000. అండ్ నెక్స్ట్ ఎంట్రీ సాలరీస్ అనేది మనం పే చేసేది, అది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సాలరీస్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సాలరీస్తో అమౌంట్ 12,000 నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. 12,000. అండ్ నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది ఏమైతే మనం వచ్చి ఇన్సూరెన్స్ని ముందుగానే పే చేసేది ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటుమా. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఏమైతే మనం ముందుగా పే చేసేది, సో అది కరెంట్ అసెట్. సో నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కరెంట్ అసెట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. అందులో అమౌంట్ చూస్తే మనకు 200 రూపీస్. సో నేను ఇక్కడ 200 అనేది ఇచ్చుకుంటాను. ఎంటర్. యాక్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ చూస్తే మనకు లోన్ అనేది మనకు లోన్ లయబిలిటీలో వచ్చును. సో నాట్ అ బ్యాంక్ లోన్, మనం ఇండివిజువల్గా సెపరేట్గా తీసే లోన్. సో లోన్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. లోన్ లయబిలిటీ. అండ్ దానిలో అమౌంట్ చూస్తే మనకు ఇక్కడ 10,800. సో 10,800 అనేది ఇక్కడ నేను ఇచ్చుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎంట్రీ చూస్తే ఫ్రైట్ ఛార్జెస్. మనం ప్రీవియస్గా చూస్తుంటాం కదా, ఫ్రైట్ ఛార్జెస్ అనేది మనకు ఎక్స్పెన్స్. అనేది ఫ్రైట్ ఛార్జెస్ మనకు డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఫ్రైట్ ఛార్జెస్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. ఫ్రైట్ ఛార్జెస్ అనేది మనకు డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా అమౌంట్ చూస్తే 1,000 రూపీస్. సో నేను ఇక్కడ 1,000 అనేది ఇచ్చుకుంటాను.
అండ్ నెక్స్ట్ స్టేషనరీ అనేది ఏమైతే సేమ్ మనం పే చేసేద్దా, స్టేషనరీ ఐటమ్స్ దట్ ఈస్ బై చేసేకి మనం స్పెండ్ చేసేది. స్టేషనరీ అనేది మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో వచ్చును. సో నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను స్టేషనరీ అనేది, స్టేషనరీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అండ్ ఇలా అమౌంట్ చూస్తే అంటే 1500. సో 1500 అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఫైనల్ ఎంట్రీ రిజర్వ్స్ అనేది రిజర్వ్ అండ్ సర్ప్లస్ అనే ఒక గ్రూప్లో ఇస్తాము. రిజర్వ్స్ అయితే మనం ప్రీవియస్గా మనం ఒక సేవ్ చేసి పెట్టే ఒక పర్టికులర్ అమౌంట్ ఏదో ఒక యూస్ కాగా. సో రిజర్వ్స్ అండ్ దీనిలో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ దీనిలో అమౌంట్ చూస్తే అంటే 6000. సో నేను ఇక్కడ 6000 ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఫైనల్ మనం ఒక ఎంట్రీ వేసేప్పుడు మనం వచ్చి ఫైన్ చేసుకుంటాం. ఇది నాకు డెబిట్ అమౌంట్ అండ్ ఇది నాకు క్రెడిట్ అమౌంట్. దీనిలో ఇక 6000 నేను డెబిట్లో అక్కడ స్టోర్ చేయాలి. అండ్ అది స్టోర్ చేస్తే నాకు అది టాలీ అయిపోను. సో ఇక్కడ నాకు అమౌంట్ 6000. సో ఇప్పుడు నాకు ఇది ప్రాపర్గా వచ్చేసింది అని ఇక్కడ నాకు టాలీ అయ్యేసింది. ఇలాగైనా మనం ఏం చేయాలంటే ఈ డెబిట్ అండ్ క్రెడిట్ అనేది ఈజీగా మనం ఫైన్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు ఓపెనింగ్ బ్యాలెన్స్ టాలీ అయ్యేసింది. ఆన్సర్ చూస్తే 1,24,200. సో సేమ్ ఇక్కడ 1,24,200. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటాం. ఎస్కేప్ ప్రెస్ చేసినే వస్తే గేట్వే ఆఫ్ టాలీలో చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అనే ఈ మెనూలో వెళితే మనకి ఇక్కడ వచ్చేస్తున్నాం. అండ్ ఇప్పుడు డీటెయిల్గా డిస్ప్లే అవ్వలేదు కదా, ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే డీటెయిల్ డిస్క్రిప్షన్స్ వచ్చును. ఇక్కడ మనకు నెట్ లాస్ అయ్యింది బికాజ్ మనకు వచ్చిన ప్రాఫిట్ నుంచి మనకు ఎక్స్పెన్సెస్ జాస్తిగా ఉండింది, దాని నుంచి నెట్ లాస్ అయ్యింది. ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్ చూస్తే 5,000 రూపీస్. సో ఇక్కడ చూడండి గ్రాస్ ప్రాఫిట్ 5,000 అండ్ నెట్ లాస్ 14,000. సో నెట్ లాస్ మనకి ఇక్కడ 14,000. అండ్ ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకుంటాం. జస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేసుకొని ఇప్పుడు అండ్ ఇక్కడ చూస్తే ఇది ఎలా ఫైన్ చేయాలా అని నేను ఆల్రెడీ చెప్పుండేను. మీరు ట్రయల్ బ్యాలెన్స్ 2 ఆసమ్ చూస్తే మీకు డీటెయిల్గా గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ ఎలా ఫైన్ చేసేది అనేది చెప్పుంటాను, మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేసేకి బ్యాలెన్స్ షీట్లో వెళితే ఈ అసర్ట్ లయబిలిటీ అండ్ అసర్ట్ మనకు కామన్గా ఉండింది. అంటే మనకు ఏమైంది, బ్యాలెన్స్ షీట్ మనకు ఈక్వల్ అయ్యేసింది 86,200 అండ్ 86,200. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే ట్రయల్ బ్యాలెన్స్లో ఇంకొక న్యూ ఎంట్రీస్తో క్రియేట్ చేసి మనం ఎలా అది అని గ్రూప్లో మనం అరేంజ్ చేసేది అని చూస్తుంది. ఈ వీడియోలో మరోవర్ మనం చూసిన న్యూ ఎంట్రీస్ అయితే మిసలేనియస్ ఎక్స్పెన్సెస్ అనేది ఒకటి చూస్తుంటుంది, పెద్దదిగా ఒకటి, అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది ఒకటి చూస్తుంటుంది, ఇండివిజువల్ గ్రూప్ అండ్ ఇండివిజువల్ ఎంట్రీ. సో ఇప్పుడు ఈ వీడియోలో ఒక ట్రయల్ బ్యాలెన్స్లో ఒక 4th సమ్ ఎలా క్రియేట్ చేసేది అనేది చూస్తుంది. రిమైనింగ్ కాన్సెప్ట్ అని మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. If you like this video, please press thumbs up button and don't forget to subscribe our YouTube channel. Thank you friends.